ప్రచండ. ఏంటి ప్రచండ, నీ మంత్రాలన్నీ రివర్స్ అవుతున్నాయి. నా జోలికొస్తే ఇలానే తారుమారవుతుంది. అవునా? అయితే ఇప్పుడు చూడు. నక్తం దావానలం. సూపర్ ప్రచండ. ఆ మంటల్లో అది కాలి బూడిదవ్వాలి. చూసావు మనోహరి, ప్రచండ పిల్లని సజీవ దహనం చేస్తున్నాడు. నాకే ఎదురొస్తావా? నన్నే సవాల్ చేస్తావా? ఈ దావానలంలో కాలి భస్మమైపోతావు. ఆ పిల్లకి ఏమైనా పిచ్చి పట్టిందో అలా నవ్వుతుంది. నాకేదో తేడా కొడుతుంది మనోహరి. చూసావా నా శక్తి? నీ మంటలు నాకు చల్లి మంటలు ప్రచండ. ఆర్పేస్తాను. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నావు. నీ దగ్గర ఇంకేం అస్త్రాలున్నాయి? ప్రయోగించు. అంటే నువ్వు రెగ్యులర్ గా నా కార్లో వస్తూ ఉంటావు అన్నమాట. అంటే ప్రతి కార్లో స్టెప్నీలు ఉంటాయి కదా సార్. కారు గురించి కాదు, నా గురించి నీకు చాలా విషయాలు తెలుసు, కానీ చెప్పవు కదా. అంటే సార్ అది అర్థమైంది. నా గతం గురించి చెప్తే నాకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది. పోనీ నీ గురించి అయినా చెప్పొచ్చు కదా. నా గురించి ఏముంటుంది సార్? నువ్వు ఎవరు, ఈ ఇంట్లో ఎందుకున్నావు, ఆ విషయం చెప్పొచ్చు కదా. మనోహరి చెప్పింది కదా సార్, నేను కేర్ టేకర్ని. నువ్వు జస్ట్ కేర్ టేకర్ అంటే నాకు నమ్మాలనిపించట్లేదు బాగి. మన మధ్య ఇంకేదో ఉంది. అలాంటిదేం లేదు సార్. హాయ్ బేబీ, వాట్సాప్, ఎలా ఉన్నారు? ఎవరు ఎవరు మీరు? ఏంటి హీరో, మమ్మల్ని అప్పుడే మర్చిపోయావా? అప్పుడోసారి బేబీని టచ్ అయిపోతే నువ్వు మమ్మల్ని కొట్టావు కదా, నీకు గుర్తులేదా? అప్పటి నుంచి మిమ్మల్ని అప్పుడప్పుడు ఫాలో అవుతున్నాం. మీ గురించి మాకు అంతా తెలుసు. మా గురించి ఏం తెలుసు మీకు? మాకు పెళ్ళైందని వీళ్ళు చెప్పేస్తారేమో. ఏయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. నువ్వు ఉండు బాగి.
వీళ్ళకేదో తెలుసు అంటున్నారు కదా. వాళ్ళు రౌడీలు సార్, వాళ్ళతో మనకెందుకు? మేము రౌడీలమని సార్కి తెలియదా ఏంటి? మమ్మల్ని అంత సులభంగా మర్చిపోలే. రేయ్, సార్కి మధ్య యాక్సిడెంట్ అయ్యి చిప్పు పోయిందంట, మెమరీ లాస్ అంట. అవునరా, సార్ తలకు దెబ్బ తగిలి మొత్తం మర్చిపోయాడంట. అవునా? అయితే అదేదో సినిమాలో హీరో గారి తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోతే మళ్ళీ తల మీద కొడితే గతం గుర్తుకొచ్చింది కదా. ఇప్పుడు ఈ హీరో గారిని కొడితే గతం గుర్తొస్తుందా ఏంటి? చెక్ చేసి చూద్దాంరా. రేయ్, నువ్వు వెళ్ళి ఆ రాడ్ తీసుకురా పోరా.